హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈరోజు నా డే అనేది కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోక చాలా రోజులైంది. సో రిమైనింగ్ అంటే జనవరి, ఫిబ్రవరి నా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను రివిజన్ మాత్రం నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి నోట్స్ మాత్రం నేను రివైజ్ చేసుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు, నవంబర్, డిసెంబర్ ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేసి రివైజ్ చేసుకుంటున్నారని. ఎనీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఐ ఫీల్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మన స్టాటిక్ పోర్షన్తో రిలేట్ చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. సో వన్స్ ఐ స్టార్ట్ మై మెయిన్స్ కోసం నేను నోట్స్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటానో అప్పుడు కోరిలేట్ చేసుకొని చదువుకోవడానికి ఈజీ ఉంటుందని. సో ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ఎనీ మంత్. సో అది నా ప్లాన్ అనమాట. సో ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటంటే, మీరు కమింగ్ పార్ట్ స్కిప్ చేయకుండా చూడండి. సో కొంచెం ఇంపార్టెంట్ అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇంకా ఈరోజు నేను ఈ మధ్య అయితే నేను తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాననమాట. సో ఎందుకంటే లాస్ట్ టైం నాకు స్కోర్ అనేది లైట్గా తగ్గింది తెలంగాణ మూమెంట్లో. ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. సో ఐడియా ఆఫ్ తెలంగాణ నుంచి అన్నీ అంటే డెప్త్లో చదవాలి, ఏది మిస్ అవ్వకుండా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్స్, మనం గ్రూప్ 2లో మన తెలంగాణ మూమెంట్ పేపర్ చూసుకుంటే, క్వశ్చన్ పేపర్ చూస్తే నాకు డిఫికల్ట్ అనే అనిపించింది. ఎందుకంటే ఏది డైరెక్ట్ అడగట్లేరు అనమాట. మొత్తం ఆర్డర్, సీక్వెన్స్ అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ రాయాలి కరెక్ట్గా అంటే చాలా డెప్త్లో ఉండాలన్నమాట నాలెడ్జ్. సో ఇక్కడ మనము ఇది చదవాలి వదిలేద్దాం అనేది ఏం లేదు. సో అన్నీ చదవాల్సిందే, అన్నీ చేయాల్సిందే. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను తెలంగాణ మూమెంట్ పేపర్, తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ అనేది ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చదివితే గుర్తుంటుంది, నా ఒపీనియన్స్ ఏంటిది అని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే నేను కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను కాబట్టి మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. కరెంట్ అఫైర్స్ అనేది స్కిప్ చేయకుండా చదవండి. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఏమనంటే మన కరెంట్ అఫైర్స్ పేపర్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వనివ్వండి, జనరల్ స్టడీస్ పేపర్ ఏదైనా అవ్వనివ్వండి. సో నేను అన్ని పేపర్స్ అన్నీ అనలైజ్ చేసి చెప్తున్నాను. మినిమం 20+ క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారు. అండ్ ఈజీగానే అడుగుతున్నారు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఒక 15-20 క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నారు. వితౌట్ ఎనీ సెకండ్ ఆప్షన్ మన బ్రెయిన్లో లేకుండానే డైరెక్ట్గా మనం ఆప్షన్ అనేది కరెక్ట్ పెట్టేసి వస్తాము. అలా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసి లాస్ట్ 1 మంత్ ఉండగా 1 మంత్లో ఎగ్జామ్ ఉంది అని అనంగా మనం చదివితే మాత్రం వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే మనం స్టాటిక్ పోర్షన్ రివైజ్ చేసుకోలేం, డైనమిక్ పోర్షన్స్ కూడా రివైజ్ చేసుకోలేం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ ఆన్ అనమాట, వాల్యూ అడిషన్. సో ఇది కూడా మనకు రివైజ్ చేసుకోనికే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తేనే. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ 3 టైమ్స్ రివైజ్ చేశాను. ఆల్రెడీ రివిజన్ చేసినాక లైట్గా గ్యాప్ వచ్చింది. సో అయినా కానీ నేను రివైజ్ చేస్తుంటే కొన్ని మాత్రమే గుర్తున్నాయి. అంటే వోలటైల్ అనమాట. ఏవన్నా కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ పోర్షన్ కూడా మనం రివైజ్ చేసుకోకపోతే ఏదన్నా బ్రెయిన్లో నుంచి పోతాయి. సో రివైజ్ చేస్తూ ఉంటే మనకి గుర్తుంటుంది. సో ఎవరికి ఈజీ కాదనమాట. అందరూ మల్టిపుల్ రివిజన్స్ చేస్తారు. అంటే ఎవరైతే కొంతమంది యూట్యూబర్స్ కానీ కొంతమంది చెప్తారు ఇట్లా, నాది ఈరోజు నేను హిస్టరీ పోర్షన్ కంప్లీట్ చేశాను, ఈరోజు మొత్తం కూర్చొని నేను హిస్టరీ కంప్లీట్ చేశాను, మొత్తం కూర్చొని జాగ్రఫీ కంప్లీట్ చేశాను అని. కానీ ఐ డోంట్ థింక్, అంటే వాళ్ళు మేబీ నోట్స్ కరెక్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ హెడ్ చదువు ఉంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది. సో బిగినర్స్కి మాత్రం మీరు టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే మంత్స్ ఇట్ విల్ టేక్ మంత్స్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ వన్ సబ్జెక్ట్. సో మీరు బిగినర్స్ అయితే ఇట్ విల్ టేక్ మంత్స్. ఓకే, మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీ టెన్షన్ ఎక్కువ తీసుకోకండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, తెలుసు కదా. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇంకోటి ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ నోట్స్ పక్కా ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
లేదంటే మీకు షైన్ ఇండియా వాళ్ళది మ్యాగజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! అందులోంచైనా మీరు మ్యాగజైన్ తీసుకున్నా ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ ప్రవీణ్ సార్ క్లాసెస్ ఇన్ని మీరు కరెంట్ అఫైర్స్ రాసుకొని ఎలా చేసినా గానీ మీ నోట్స్ అయితే రాసి పెట్టుకోండి. ఎందుకంటే మన సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మాత్రమే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటాయన్నమాట ఎప్పుడైనా గానీ. సో, అది నోట్స్ రాసి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో గూడా జెప్పాను. విత్ క్వెషన్స్ నేను చూపిచ్చాను. నా నోట్స్ విత్ క్వెషన్స్ అక్కడొచ్చిన క్వెషన్స్ అన్నీ చూపిచ్చాను. సో, మీరు అప్ టు డేట్ ఉండండి. ఈ లాస్ట్ 3 మంత్స్ కొంచెం ల్యాగ్ అయినా గానీ మీరు ఫే నోట్స్ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోండి. మెల్లిమెల్లిగా చదువుతా ఉండండి టైం దొరికినప్పుడల్లా. సో, మీరు కమింగ్ పార్ట్ స్కిప్ చేయకండి. ఎందుకంటే అందులో నేను నోట్స్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కమింగ్ పార్ట్‌లో నేను చూపిస్తాను. సో, ప్రీవియస్‌లీ నేను 2 డేస్ బ్యాక్ నా నోట్స్ రివైజ్ చేస్తా ఉంటే నాకు ఒక క్వెషన్ ఒక టాపిక్ అనేది ఇదెక్కడో క్వెషన్ చూసినా అని అనిపించింది. వెతికితే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్ వెతికితే ఈ క్వెషన్ అనేది రిఫ్లెక్ట్ అయిందనమాట. ఏ క్వెషన్ అనేది చూపిస్తాను. సో, చూడండి. ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనమాట. ఎప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అంటే ఆల్రెడీ 3 టైమ్స్ కండక్ట్ చేశారు కదా పేపర్. ఈ గ్రూప్ 1 చూడండి టీఎస్‌పీఎస్సీ ఉన్నప్పుడు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 2023 జూన్ 11కి కండక్ట్ చేశారు. 2023 జనరల్ స్టడీస్ పేపర్ చూడండి. సో, ఈ పేపర్‌లో ఇప్పుడు నేను క్వెషన్ చూపిస్తాను. సో, ఈ పేపర్‌లో నేను రాసుకున్న నోట్స్ అనేది ఈ క్వెషన్‌లో మ్యాచ్ అయిందా లేదా అనేది చూపిస్తాను చూడండి. సో, ఇవన్నీ మొత్తం క్వెషన్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ కమింగ్ పార్ట్‌లో క్వెషన్ అనేది చూపిస్తాను. సో, ఇక్కడ చాలా క్వెషన్స్ అనేది మోస్ట్‌లీ రిపీటెడ్ క్వెషన్స్ అనే అనిపించింది నాకు. అంటే నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ అని కాదు, వేరే జనరల్ స్టడీ పేపర్ నుంచి కూడా రిపీటెడ్ అనిపించింది. చూడండి ఈ క్వెషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ మీద అడిగినారనమాట క్వెషన్. ఆపరేషన్ బ్లూ స్టార్. సో, ఇది ఏందనేది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోయినా. తర్వాత నేను నోట్స్ రాసుకున్నా అని చెప్పినా కదా! నోట్స్ చూస్తే ఈ నోట్స్ నాది మ్యాచ్ అయిందనమాట. ఈ క్వెషన్ అనేది మ్యాచ్ అయింది. సో, నేను కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నా అని నాకు అనిపించింది. సో, అందుకే ఇది ఒకసారి షేర్ చేద్దాం మీతోనే అని మీకు కూడా చూపిస్తున్నాను. సో, ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి అడిగారు కదా! సో, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ అని ఇక్కడ హెడ్డింగ్ రాసాను చూడండి. సో, ఆల్ ఆపరేషన్స్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ రాసాను. అందులో ఇక్కడ చూడండి ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఉంది. ఆపరేషన్ పోలో కూడా ఉంది. మన తెలంగాణకు సంబంధించిన ఆపరేషన్. ఇక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్‌కి రిలేటెడ్ 1984లో జరిగింది. సో, ఇది ఆల్రెడీ నేను నోట్స్‌లో ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఆ క్వెషన్ ఇక్కడ స్టేట్మెంట్ సి చూడండి 1985 అన్నారు. అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి సిక్ మిలిటెంట్స్. సిక్ అంటే పంజాబ్. సో, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇండియన్ అండర్‌టేకెన్ బై ఇండియన్ ఆర్మీ అని ఉంది. సో, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో, ఏ, బి స్టేట్మెంట్స్ అనేవి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో, మనకు ఆన్సర్ ఏంది ఏ అండ్ బి ఓన్లీ. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చూసారు కదా! నేను నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా. ఆ నోట్స్‌లోనే మ్యాచ్ అయిపోయింది. సో, ఇలా మన నోట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఈ క్వెషన్సే మనకి డైరెక్షన్ అనమాట. సో, ఇంకో క్వెషన్ చూపిస్తాను మీకు. కొన్ని క్వెషన్స్ ఏందంటే మనకి ఆన్సర్ తెలవకపోయినా గానీ మనం ఆన్సర్ చేయొచ్చు. సో, ఈ క్వెషన్ చూడండి. ఆర్డర్ అరేంజ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్ అని చూపిస్తున్నాడు. ప్రాసెస్ ఏందని అడుగుతున్నాడు. యూరిన్ ఫార్మేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగినాడు. సో, మనకి యూరిన్ ఫార్మేషన్ అనంగానే ఇది బయాలజీకి రిలేటెడ్ అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తారు. సో, మీరు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ కాన్సంట్రేటెడ్ యూరినే కదా! సో, రిమైనింగ్ ప్రాసెస్ మనకు తెలవకపోయినా కానీ లాస్ట్‌లో అయితే యూరిన్ అనేది ఫార్మ్ అవుతది. సో, ఏ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్‌లో రావాలి. సో, లాస్ట్‌లో ఉన్న ఒకే ఆప్షన్ ఏందంటే సెకండ్ ఆప్షన్ ఉంది. సో, స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. క్వెషన్ చూడంగానే భయపడొద్దు. ఫస్ట్ క్వెషన్ చూసి కామన్ సెన్స్ వాడితే మనకు ఆన్సర్ వస్తది. సో, సెకండ్ ఆప్షన్ అక్కడ కరెక్ట్ చూడండి. 36 క్వెషన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సో, అది డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేసింది. సో, మీకు ఆన్సర్ తెలవాల్సిన అవసరం లేదు కొన్ని క్వెషన్స్‌కి. కామన్ సెన్స్ వాడితే చాలు. సో, కొంచెం రెస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం వాకింగ్ చేద్దామని వచ్చాను బయటికి. క్లౌడీ ఉంది బాగా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో నా వ్లాగ్స్ అనేది నేను చూపిస్తూ ఉంటాను. బాయ్ బాయ్.